హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత కజిన్స్ అందరం కలిసాము. నిజంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటాం. మళ్ళీ ఎప్పుడైనా కలవాలంటే ఏదైనా పండక్కో పబ్బం ఉంటేనే కలుస్తాం ఈ బిజీ లైఫ్లో కదా ఫ్రెండ్స్, మీరేమంటారు? సో అలానే మేము ఈ పండగకి కలిసాము. మాకు ఊరికి దగ్గరలో ఉన్న కొడపకొండకైతే వెళ్తున్నాము. సో మేమైతే నర్సరావుపేట నుంచి కొడపకొండకి వెళ్తున్నాము. ఇది నర్సరావుపేట నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కొండ. దీనికి 2 వేస్గా మనం స్వామివారికి దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకటి యలమంద మీదుగా వెళ్ళొచ్చు, ఇంకొకటి నర్సరావుపేట నుంచి బస్ స్టాండ్ మీదుగా పెట్లూరి వారి పాలెం మీదుగా కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే యలమంద నుంచి వెళ్తున్నాము. మేము మా అన్నయ్య వదిన వాళ్ళతో అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకి వెళ్ళే దారిలో ఇది ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది యలమందకి దగ్గరలో. ఇదైతే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ. నర్సరావుపేటలో ఉన్న ఫేమస్ కాలేజీ. నేనైతే ఈ కాలేజీలో వర్క్ చేశాను ఫ్రెండ్స్. కాలేజ్ స్టాఫ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగుంటుంది. నేనైతే చూసుకుంటా వెళ్తున్నాను కాలేజ్ అయితే. సో మేమైతే యలమందకి దగ్గరలో రీచ్ అవుతున్నాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది అయితే యలమంద దగ్గర ఉన్న బ్రిడ్జ్. అది 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఆ బ్రిడ్జ్ లేదు, చాలా ఇబ్బంది అయిపోయేది. దాన్ని ఇప్పుడు చేసేసరికి చాలా బాగుంది. ఇది వచ్చేసరికి దర్గా. ఇది ప్రతి సంవత్సరం ఉరుసు కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఆ దేవుని నేను దర్శించుకొని మేమైతే కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, చాలా బాగుంటుంది. ఇదైతే మనకి కొండ దగ్గరలో ఉన్న కాలువ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి విగ్రహాలు కూడా చేస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు, బట్ ఈ ఇయర్కి అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్స్ కూడా వేస్తారు చూడండి, చాలా బాగుంటుంది. ఈసారి మహాశివరాత్రి మాత్రం నేను అనుకుంటున్నాను. అందరూ మనకి దగ్గరలో ఉంది కదా మరి మహాశివరాత్రి. సో అందరూ ఆ రోజు చాలామంది, లక్షలాది మంది జనం వస్తారు ఫ్రెండ్స్ స్వామివారి దర్శనానికి. వచ్చిన ప్రతి ఒక్కరూ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఆ కాలువ దగ్గర స్నానం చేసేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, మనం కింద నుంచి ఇంకా టెంపుల్కి రీచ్ అవ్వకముందే స్వామివారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. చూడండి కొండపైన ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా ఇది త్రికోటేశ్వర స్వామి కాబట్టి, స్వామి ఎలా అంటే త్రికూటాద్రి అంటే స్వామివారు 3 పర్వతాలుగా ఉంటారంట ఫ్రెండ్స్. రుద్ర పర్వతం, ఇంకా బ్రహ్మ పర్వతం, విష్ణు పర్వతం అంట. సో ఈ 3 పర్వతాలని కలిపి త్రికోటేశ్వర స్వామిగా అని మనం పిలుస్తుంటారు. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఈ శివుడు చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ తిరునాళ్ళ నుంచి ఇదైతే ఉంది. దీని వెనకున్నది చూసారా, అదే మనకి కొండపైకి వెళ్ళాల్సిన మెట్ల మార్గం. మనకి కొండపైకి 2 వేస్ ఉంటాయి, ఒకటి మెట్ల మార్గం, ఇంకోటి ఘాట్ రోడ్డు. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు మెట్ల మార్గం చెప్పాను. ఆ వీడియోలో మీకు మెట్ల పూజ ఎట్లా చేయాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, నేను చేశాను. సో ఇది వచ్చేసరికి కొండ కింద ఘాట్ రోడ్ ఎంట్రన్స్ ముందు ఉంటుంది ఫ్రెండ్స్. గుళ్ళు కట్టారు మొత్తం, సాయిబాబా గుడి ఇంకా వినాయకుడి గుడి అలా ఉంటాయి. సో మనమైతే కొండపైకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము. ఇది వచ్చేసరికి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టికెట్ ఉంటుంది, వెహికల్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 2 వీలర్కి ఒకటి, 4 వీలర్కి ఒకటి అలాగే ఛార్జ్ చేస్తారు. మేమైతే తీసుకున్నాము, టోకెన్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి అడుగడుగున మనకి కోటి వేలుపుల అండ కోటప్ప కొండ, ఇలాంటి కొటేషన్స్ చాలా బాగుంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, సైడ్ మనకి బ్రహ్మ రూపంగా ఒక విగ్రహము, మళ్ళీ విష్ణువు, మహాలక్ష్మి ఆమె విగ్రహాలు, అలా ఒక్కొక్క మలుపుకి ఒక్కొక్క దేవుణ్ణి మాత్రం ఇక్కడ అదొక ప్రత్యేకత ఫ్రెండ్స్. అవన్నీ చూసుకుంటా వెళ్తుంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంటుంది. మధ్య మధ్యలో మనం అక్కడ ఆగి ఏమన్నా తినేవి తెచ్చుకుంటే అక్కడ కూర్చొని తింటా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఆల్మోస్ట్ మిడిల్కి వచ్చాము, కొండ మిడిల్కి. ఈ మిడిల్లో మనకి జంతు ప్రదర్శనశాల అని, ఇంకా పిల్లలు ఆడుకునే పార్క్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పక్కనే చూడండి మన విష్ణుమూర్తి తాండవం చేస్తున్నట్టు ఒక బోటింగ్ కూడా ఉంటుంది, దానికి కూడా టికెట్ ఉంటుంది. మనం ఈ పార్కులోకి ఎంట్రన్స్ అవ్వడానికి మనకి 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. మేమైతే కాసేపు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేసాము, ఎందుకంటే మాకు దర్శనం అనేది మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాం కాబట్టి 3కి ఓపెన్ చేస్తారు దర్శనం టైమింగ్స్. సో అందుకని మేము ఇక్కడ కొంచెం సేపు ఆడుకొని మేమైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము. సో మా పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూడండి అందరు ఎక్కుతున్నారు. ఈ పార్కులో చూడండి ఫ్రెండ్స్, కింద ఇసుక ఉండటం వల్ల పిల్లలకు పడ్డా కూడా ఏమి దెబ్బ తగలకుండా ఉంటుంది. సో అలా పెట్టడం ఒక ప్లస్ పాయింట్. చూడండి వీళ్ళంతా మా పిల్లలు, మా సిస్టర్స్, మా అన్నయ్య, మా వదిన, మేమందరం పిల్లల మందైపోయింది ఫ్రెండ్స్. చాలా ఫన్గా ఉంది, చాలా బాగుంది పిల్లలతో ఇలా రావటం ఫస్ట్ టైము. మీలో ఎవరైనా కొడపకొండను దర్శించినట్లయితే మీ అనుభూతి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఆడుకున్నాము. మా వాడు చూడండి పైకి ఎక్కాడు, అక్కడ నుంచి పైకి ఎక్కలేక ఇంకా కిందకి దిగేస్తున్నాడు. సో ఇటు నుంచి ఎక్కుతున్నారు మా పిల్లలు. మేము కూడా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ పార్క్ చాలా రోజుల నుంచి ఉంది, కానీ రోజులు గడిచే కొద్దీ డెవలప్మెంట్ కూడా అలానే ఉంది. వాడు చూడండి భయపడుతున్నాడు. ఆ పక్కంది మా మేనకోళ్ళు, అది ఎత్తి ధైర్యంకి వచ్చింది. మా పిల్ల చూడండి మా వాడిని అయితే ఎట్లా కొడుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, మన
కృష్ణుడు తాండవం వేస్తుంటే అక్కడ బోటింగ్ వేస్తున్నారు. మేమైతే వెళ్ళాం పిల్లలతో కదా, మేమైతే వెళ్ళాలనుకోలేదు. పిల్లలైతే కొంచెం గోల్ చేశారు. బట్ మేమైతే ఇంకెట్లాగో సర్ది చెప్పుకొని కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే మనకి విడి రోజుల్లో ఈ పార్క్ అనేవి ఓపెన్ చెయ్యరు. మనకి సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా ఉంటేనే వాళ్ళు ఓపెన్ చేస్తారు. అప్పుడే జనం కూడా బాగుంటారు. సో మేమైతే ఇంకా చూడండి అక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, మన ఎవరంటే మన లక్ష్మీదేవి, మళ్ళీ సరస్వతీదేవి, పార్వతీదేవి. చూడండి ఫ్రెండ్స్, మనం కొండపైకి అయితే రీచ్ అయ్యాం. రావటం వినాయకుడిని దర్శనంతో మనం కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము స్వామివారి దర్శనానికి. సో ఇది చూడండి మనకి స్వామివారి ముందున్న ప్రాంగణం చాలా బాగుంటుంది. మనకి లెఫ్ట్ సైడే లిఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. లిఫ్ట్ ఇంకా మీద దక్షిణామూర్తి, లడ్డు కౌంటర్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇంకా పైకి వెళ్ళే దారి స్వామివారి దర్శనానికి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ పైన అది స్వామివారు అక్కడి నుంచి అది వచ్చేసరికి రుద్రపర్వతం నుంచి ఈ విష్ణు పర్వతం మీద స్వామివారు శిలా విగ్రహం అయ్యి కొలువై తీరి భక్తులకి దర్శనం ఇస్తున్నారు. దీని స్టోరీ అయితే చాలా బాగుంటుంది. అక్కడ మనకి రాసి కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఒక బోర్డు. తెలియని వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసింది. సో మనకి ప్రీవియస్ గొల్లబామ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె రోజు స్వామివారి దర్శనానికని వెళ్తే అక్కడ అభిషేకాలు చేస్తూ ఉండేవాళ్ళంట. ఎక్కడ రుద్రపర్వతం మీద స్వామివారు ఉండేవాళ్ళు. సో డైలీ ఆమె వస్తుండని చూసి స్వామివారు ఆమె కష్టాన్ని గ్రహించి, నువ్వు వద్దమ్మా నేనే నీతో పాటు కిందకు వస్తాను, నువ్వు వెళ్తుండు నేను వస్తాను అని చెప్పి తనేమో వెళ్తూ ఉంటే స్వామివారి వెనక పెద్ద పెద్ద సౌండ్లు, మరి దేవుడు అంటే పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి కదా ఆయన నడకలు. సో సౌండ్లు వస్తుంటే ఆమె ఏంటి అని సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి స్వామివారు అక్కడే శిలారూపంగా మిగిలిపోయారంట. ఆమె వచ్చేసరికి ఇక్కడే మనకి టెంపుల్కి కొంచెం కిందనే గర్భగుడి ఉంటుంది, గొల్లబామ గుడి అని. సో అది కూడా మీరు చూడొచ్చు కొండ దగ్గరికి వెళ్తే కనుక. అది కూడా చాలా స్టోరీ అనేది చాలా ప్రత్యేకం. సో ఇది మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అవ్వటంతో మాకు అది చాలా బాగా అనిపించింది. మేమైతే ఇంకా దర్శనానికైతే ఒక ప్రదక్షిణం చేసి దర్శనానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకైతే దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది, జనం కూడా అంత లేరు. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. 1కి 4 సార్లు చూసుకున్నాము స్వామివారిని అయితే, తనివి తీరా చూసుకున్నాము. స్వామివారి ముందున్న నంది ఇది చాలా రోజుల నుంచి ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ. సో మేమైతే దర్శించుకొని బయటకు వచ్చి బయటకు ఎదురుగానే మనకి టెంకాయ కొట్టుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, నిండు పౌర్ణమి చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మేము లిఫ్ట్ ద్వారా, ఇక్కడ లిఫ్ట్ ఉంది, సో లిఫ్ట్ నుంచి మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా టూర్. మా కజిన్స్తో మేము ఎంజాయ్ చేసాం చాలా బాగా. మీకు కూడా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.